మిత్రులారా, మీరు ఎవరినైనా ఒక బోర్డు ఇంగ్లీష్లో రాయమని అడిగారు అనుకోండి. ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయం, ఇది ఇంగ్లీష్లో రాయండి అని అంటే గవర్నమెంట్ ఆఫీస్ అని రాయాలి. దాని బదులు PRABHUTWA అని ప్రభుత్వాన్ని ఇంగ్లీష్ అక్షరాల్లో ఇంగ్లీష్ లిపిలో ప్రభుత్వ కార్యాలయం అని రాశారనుకోండి. రాసి ఇంగ్లీష్లో రాయమన్నావు, ఇంగ్లీష్లో రాశాను కదా అంటే ఏమంటారు? అతని అతి తెలివికి లేదా అతని అజ్ఞానానికి నవ్వుకుంటారు లేదా కోప్పడతారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వ భారత ప్రభుత్వ అడిషనల్ సాలిసిటర్ జనరల్ మద్రాసు హైకోర్టులో ఒక విచారణ సందర్భంగా ఇదే మాట అన్నాడు. ఇంగ్లీష్ అక్షరాల్లోనే రాశాం కదా, ఇంగ్లీష్లో ఎందుకు అని. కొంచెం కథలోకి పోతే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి కదా. ఇవి నిజానికి సంస్కృత పేర్లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెట్టిన పేర్లు ఉండకూడదు, ఇవి ఇంగ్లీష్లో ఉండాలి అని మద్రాస్ హైకోర్టులో బి రామ్ కుమార్ ఆదిత్యన్ అని ఒక న్యాయవాది ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కు ఆయన చూపిన ఆధారం ఏమంటే, భారత రాజ్యాంగంలో అధికరణం 348 చాలా స్పష్టంగా లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఇన్ ద హై కోర్ట్స్ అండ్ ఫర్ యాక్ట్స్, బిల్స్ ఎట్సెట్రా అని చాలా వివరంగా, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ until Parliament by law otherwise provides, all proceedings in the Supreme Court and in every High Court, the authoritative texts of all bills to be introduced or amendments there to be moved in either House of Parliament or in the House or either House of the Legislature of a state, of all acts passed by Parliament on the Legislature of a state, of all orders, rules, regulations and bylaws issued under this constitution shall be in the English language అని ఉంది. బి రామ్ కుమార్ ఆదిత్యన్ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి, రాజ్యాంగంలోని ఈ 348 అధికరణం ప్రకారం ఈ 3 చట్టాలకు ఇంగ్లీష్ పేర్లు ఉండాలి, అథారిటేటివ్ టెక్స్ట్ ఇవి, కనుక ఈ సంస్కృత పేర్లు లేదా హిందీ పేర్లు చెల్లవు, వీటిని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించండి అని వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మొహమ్మద్ షఫీక్ల ముందుకు వచ్చింది. విచారణ జరుగుతుంది. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ గారు వచ్చి, పార్లమెంట్ ఇన్ ఇట్స్ విజ్డమ్, పార్లమెంట్ చాలా తన వివేకంతో విజ్ఞతతో ఈ పేర్లు పెట్టింది, దీనిలో రాజ్యాంగ వ్యతిరేకమైనది ఏమైనా ఉందని మీరు చూపెడితే తప్ప ఈ పేర్లు మార్చడానికి వీల్లేదు, ఈ విజ్ఞతను ప్రశ్నించడానికి వీల్లేదు అని ఒక వాదన చేశారు. నిజానికి చట్టం లోపలంతా ఇంగ్లీష్లోనే రాసి ఉంది. ఈ పేర్ల గురించే చర్చ, పేర్లు ఇంగ్లీష్లో ఉండాలా సంస్కృతంలో ఉండాలా. దాని తర్వాత ఇంకా విచిత్రమైన వాదన సుందరేశన్ గారు ఏం చేశారంటే, ద నేమ్స్ ఆఫ్ ద న్యూ లాస్ వర్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇంగ్లీష్ లెటర్స్ వర్ యూజ్డ్. భారతీయ అంటే BHARITI, ఇండియన్ పీనల్ కోడ్ అలానే ఇంగ్లీష్ పేర్లా కాకుండా భారతీయ, న్యాయ అంటే NYAA అని ఇంగ్లీష్లో రాశాం కదా, కాబట్టి అది ఇంగ్లీష్లో రాసినట్టే అన్నాడు.